విజయనగరం జిల్లా రాజంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు నిరసన చేపట్టారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ఖాళీలను భర్తీ చేయాలని, పీఎఫ్ సంక్షేమ బెనిఫిట్లు, పనిముట్లు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళనలు అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకపోవడం విజ్ఞప్తి చేస్తున్నాం. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం దశల వారీగా రద్దు చేస్తామని చెప్పారు. 2 ఏళ్లు పూర్తయిపోయిన ఈవేళకి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కనీసం ఊసి కూడా మాట్లాడటం లేదు. గత 7 ఏళ్లుగా తక్షణమే నియమించే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ మున్సిపల్ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఈ స్థానికంగా పనికి కావాల్సిన పనిముట్లు కూడా సక్రంగా ఇచ్చిన పరిస్థితి లేదు. పుష్పాటుకుంటే చీపురు ఉండదు, చీపురు ఉంటే గ్లౌజులు లేవు, గ్లౌజులు ఉంటే మాస్కులు లేవు. ఈ రకంగా అనేక ఇబ్బందులతో